వాటా లేకపోవడం, తర్వాత ఆర్థిక స్వావలంబన లేకపోవడం, వాళ్ళని ఒక ప్రజలుగా అంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించడం కూడా ఇక్కడ కష్టతరంగానే ఉంది. అంటే ఇది ఒక రకంగా ముదిరాజు నాయకులేమో యావత్తు జాతి గురించి ఆలోచిస్తే, ఈ ప్రాంతం గురించి ఆలోచిస్తే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ ముదిరాజు జాతిని అణిచివేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మొత్తం అందరూ అంటే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందడము, కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడం బాగుండదు అని చెప్పి వాళ్ళు మాత్రమే గుత్తాధిపత్యంగా తీసుకొని ఈ రాష్ట్రంలో నుంచి దోచుకొని ఆ సొమ్మును విదేశాలకు పంపిస్తూ పూర్తిగా ధనవంతులుగా మారి, మనకు తెలుసు, మనకు ఆంధ్ర వాళ్ళు ఎట్లా దోచుకొని పోయారు, ఆంధ్ర వాళ్ళ చాటులో కొంతమంది ఎట్లా దోచుకున్నారు అనే సంగతి తెలుసు. కానీ ఇక్కడ అందరూ నష్టపోతున్నారు, ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలందరూ కూడా నష్టానికి గురవుతున్నారు. ఎందుకంటే పండుగ సాయంత్రం లాంటి నాయకులు లేకపోవడం చేత. కాబట్టి ఇప్పటికైనా ముదిరాజు జాతి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ముదిరాజులు అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం, ఈ ప్రాంతం మూలవాసుల వాళ్ళు. ఆనాడు ప్రతి సంపద కూడా అత్యధిక వ్యవసాయదారులు ఉన్నటువంటి కులం కూడా ముదిరాజులే. కాబట్టి ముదిరాజులు ఈ ప్రాంతానికి సంపదను సృష్టించి సంపదను పెంచారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక కట్టడాల్లో